ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం అంటే న్యూస్లో మనకు హైదరాబాద్లో 400 acres సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ గురించి వచ్చారు హైదరాబాద్ది. మనకు అందులో అంటే ఈ టైంలో దానికి అంటే ల్యాండ్స్కి కొంచెం బ్యాడ్ జరుగుతుంది అని అందరూ సోషల్ మీడియాలో చెప్పారండి. అంటే చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఓన్లీ 2025 మాత్రమే ఆ ల్యాండ్కి ఎఫెక్ట్ జరుగుతుందంటే మీరు చూడండి, ఆ ల్యాండ్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఆ ల్యాండ్లో ఉన్న జీవరాశులు, పక్షులు మరియు జంతువులకు హాని జరుగుతుంది. నెక్స్ట్ మనుషులకు కూడా జరుగుతుందండి. అది 100%. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మనం కేసీఆర్ గారు గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి కూతురు యొక్క మ్యారేజ్ అప్పుడు జైలుకు పోయినరు. మ్యారేజ్ కూడా చూడలేదన్నట్టు క్లారిటీగా, అంటే అతను ఏం మాట్లాడద్దు అని వాళ్ళ బిడ్డది రేవంత్ రెడ్డి గారి కూతురు గారి మ్యారేజ్ అప్పుడు రేవంత్ రెడ్డి జైల్లో ఉండే అప్పుడు సెట్ కాలేదండి, అంతే మాట్లాడద్దు అది అని చెప్పి చేశారు. సేమ్ అది చేసిన కేసీఆర్ గారికి సేమ్ మళ్ళీ కర్మ రిటర్న్ బ్యాక్ వచ్చిందండి. ఎప్పుడు మళ్ళీ సిబిఐ గారు కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు సేమ్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏది ప్రెస్ మీట్లో నా కూతురు మ్యారేజ్కి నేను వెళ్ళలేదు, సరిగ్గా ఎంతో అనుభవించాను. సేమ్ అలాగే అంటే రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసేటప్పుడు ఇంట్లోకి వచ్చి డోర్లు పలగొట్టి అరెస్ట్ చేశారు. సేమ్ అదే రిపీట్ అయితే అన్నారు. కేసీఆర్ గారి కూతురుని కూడా అరెస్ట్ చేశారు అప్పుడు సిబిఐ గారు. సేమ్ రిపీట్ అయిందండి. అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సేమ్ అదే ఇప్పుడు 400 ఎకరాల్లో ఉన్న ల్యాండ్ని డెవలప్ చేద్దామని రేవంత్ రెడ్డి గారు ఎఫెక్ట్ ఇస్తున్నారు. దాని ఎఫెక్ట్ మళ్ళీ వేరేలా ఉంటుందండి. దాని ఎఫెక్ట్ కంపల్సరీ ఘోరంగా ఉంటుంది. అంటే న్యూమరాలజీ ప్రకారం, ఎందుకంటే నేచర్లో మనిషికి అవసరం లేదండి. మనిషికి నేచర్ కావాలి, నేచర్కి మనిషి అవసరం లేదు. ప్రకృతి ఎలా అంటే అన్ని జీవరాశులు ఈక్వల్ అనుకుంటుందండి. మనుషులైనా జంతువులైనా పక్షులైనా ఈక్వల్ అన్నట్టు ప్రకృతి తన ధర్మం తాను నిర్వర్తిస్తూ ఉంటుంది ఎప్పుడు. కానీ మనుషులు ఆ ప్రకృతిని చెడగొట్టాలని చూస్తాం. ప్రకృతి ఏం చేస్తుంది చూసి ఏదో టైంలో భూకంపాలు, సునామీలు, ఇంకా ఏదన్నా ఒకటి సెట్ చేసుకుంటుంది ఇక ప్రకృతి. కథం దాని తర్వాత అందరూ సెట్ అయిపోతుంది, దెబ్బకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేది మళ్ళీ సమ్మర్. దానివల్ల మనకి ఇంకా ఘోరంగా ఎఫెక్ట్ ఉంటుంది. సమ్మర్లో ఒక్కొక్కరి ఎండ ఘోరంగా ఉండడం వల్ల చాలా చాలా ఎఫెక్ట్ జరుగుతుందండి. అంటే న్యూమరాలజీ ప్రకారం చెప్తున్నాం. ఎలాగో న్యూమరాలజీ అంటే నెంబర్స్, ఆ కర్మ కూడా నెంబర్సే అన్నట్టు. ఎందుకంటే 2025నే 400 ఎకరాల భూమికి ఎఫెక్ట్ ఎందుకు కావాలి? రేవంత్ రెడ్డి సార్ దాన్ని క్యాన్సర్ ఎందుకు, అది ల్యాండ్ని డెవలప్మెంట్ మీద ఇబ్బంది ఎందుకు పెట్టాలి? అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది కదండి. అది ఎవరిని వదిలిపెట్టదు. కానీ రేవంత్ రెడ్డి గారితో ఒక్కరితో పోదండి. దానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కర్మ వేసుకొని పోతుంది. దాని తర్వాత అందరు సెట్ అవుతారు. ఎందుకంటే ఆ పక్షులు, ఆ నెమళ్ళు, ఆ వీడియోలు చూసాము జస్ట్, అవి ఎంత ఆర్తనాదాలు చేసే ఎఫెక్ట్ పడ్డాయో దానికంటే 100 ఇంతలు మనల్ని కూడా ఎఫెక్ట్ అవుతుందండి. అది నిజం న్యూమరాలజీ ప్రకారము. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.